ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిపిఐ, సిపిఎం, టీజేఎస్ పార్టీలు బలపరుస్తున్నటువంటి అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి అత్యధిక అందరిగా ఏదైతే పట్టభద్రులు ఉన్నారో పట్టభద్రులందరూ కూడా ఓట్లు వేసి గెలిపించవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి తరఫున నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు ఏదైనా కూడా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఇవాళ పట్టభద్రులందరికీ కూడా మాకు వేయాలి, ఓట్లు మాకు వేయాలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. అసలు వాళ్ళ అర్హత లేని పరిస్థితి ఉంది. ఇవాళ ఈ దేశంలో ఎక్కడ చూసినా కూడా ఎవరైతే భూస్వాములు ఉన్నారో, ఎవరైతే బడా పరిశ్రమవేత్తలు ఉన్నారో వారికే కట్టబెట్టే పరిస్థితి ఉంది. అవి నిరుద్యోగం విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగుల సమస్య పైన ఏమీ పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాదు ఇవాళ రైతాంగాన్ని కూడా తీసుకెళ్లి టాటా, బిర్లా, అంబానీ ఆదాయాలకి అప్పచెప్పే పరిస్థితుల్లో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది. వారికి ఏ రకమైన ఓటు ఇచ్చినా కూడా ఇవాళ నష్టం జరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ మాసు ఏదైతే మల్లన్న ఉన్నాడో, మల్లన్న గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో అతను అనేక పోరాటాలు చేసి అనేక మాసులోకి వెళ్ళిపోయి ఆయనకు ఉన్నటువంటి అనేక ఇబ్బందులన్నింటినీ కూడా వేరు చేసి ఆయన ప్రజల వైపున పోరాటం చేసినటువంటి మంచి వ్యక్తి మల్లన్న. ఈ మల్లన్నకి ఓటు ఇచ్చి మనం చట్టసభలో పంపించినట్లయితే మనకి న్యాయం జరుగుతుంది. ఆ సభల్లో కూడా మనం పంపించాల్సిన వ్యక్తే పంపించాలి తప్ప ఇవాళ ఏదైతే టాటా, బిర్లా, అంబానీ ఆదాయాలకి సపోర్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరికైతే బానిసత్వం చేస్తూ ఉన్నారో, ఎవరి కుల మత భేదాలకి అనుకూలంగా ఈ మత పోషిస్తా ఏదైతే మనకు వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారో వారికి వాళ్ళ గవర్నమెంట్ని అప్పచెప్పి వారికి చట్టసభల్లో పంపించినట్లయితే ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరిగే పరిస్థితి ఉన్నది. ఇవాళ తప్పకుండా మనకి ఏదైతే తీన్మార్ మల్లన్న ఉన్నాడో, తీన్మార్ మల్లన్న అనేవాడు ఇవాళ మాస్లో ఉన్నాడు. ఇవాళ అన్ని కింద నుంచి పై వరకు ఎంప్లాయీస్ ఏ విధంగా కష్టపడుతున్నారు, లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉందో, లేకపోతే ఇవాళ నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులు ఇవాళ ఉద్యోగాలు పెట్టేయాలంటే ఎవరి తరఫున పోరాటం చేయాలో ఆయన అన్నీ తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి పట్టభద్రులందరూ కూడా మంచి ఆలోచన చేసి పట్టభద్రులకి ఎవరికైతే వేస్తే బాగుంటుందో మీ మేధావితనాన్ని వాళ్ళు మీ ఓటు రూపేణ ఆ యొక్క ఏ మాసులో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అటువంటి మల్లన్న మంచి మనిషికి ఓట్లేసి గెలిపించి మనం చట్టసభలకు పంపించి మన వైపున ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలపైన పరిష్కారం చేసేదానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. దానికి మీరందరూ సహకరించి తప్పకుండా పట్టభద్రులు ఆలోచన చేయండి. ఆలోచన చేసి మంచి ఆలోచన చేసి ఆయన మల్లన్న గారికి ఓట్లేసి గెలిపించవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఓట్ని మీ దుర్వినియోగం జరగకుండా సద్వినియోగం పరిచే విధంగా మీరు చేస్తారని, చేసే దాంట్లో మీరు భాగస్వాములు కావాలి. మేధావులు మీరు చదువుకున్న పట్టభద్రులు మంచి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఓట్లు ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన మల్లన్న గారిని చట్టసభలో పంపిస్తారని తెలియజేస్తాం. మీ అందరికీ నమస్కారం. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.